హలో అండి. ఈ కార్డ్‌బోర్డ్ బాక్స్ తోటి ప్రతిరోజు యూజ్ అయ్యే ఒక బెస్ట్ టిప్ మీతో షేర్ చేస్తాను. అందరికీ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇది ఇన్వర్టర్కి వచ్చినటువంటి బాక్స్ అండి. అయితే ఇది చాలా డేస్ అయింది. నేనైతే ఇప్పటివరకు రకరకాలుగా వాడాను. ఫైనల్లీ ఇప్పుడు నాకు వేరే దానికి అవసరం వచ్చి ఇప్పుడు దీన్ని ఇలా యూజ్ చేస్తున్నాను. నార్మల్గా అయితే 2 సైడ్స్ క్లోజ్ ఉండడానికి కూడా మనకి ఉంటుంది కదండి. బట్ నేను కట్ చేసేసాను, అందుకని లేదు. ఇప్పుడు దానికోసం ఏంటంటే ఉన్న కార్డ్బోర్డ్ని ఎడ్జ్లు కట్ చేసుకుని లోపలికి కొద్దిగా ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇలా ఏంటంటే మనకి క్లోజ్ అవుతుంది కదా, మధ్యలో గ్యాప్ కోసం ఇది కొన్నప్పుడు వచ్చినటువంటి థర్మాకోల్ బాక్స్ ఉంది, దాని మధ్యలో పెట్టేసి ఈ ప్లాస్టర్ వేస్తాను అనమాట. సో ఒకవైపు అయితే క్లోజ్ వచ్చేసింది, ఇంకోవైపు మనకి ఓపెనే కదా కావాలి. అయితే ఇలాంటివి బయట దొరకవా అంటే దొరుకుతాయండి, బంగారులో దొరుకుతాయి. కాకపోతే ఏంటంటే మీరు ఎంత లో కాస్ట్లో కొనాలనుకున్నా కూడా 150 రూపాయల నుంచి 200 పెట్టాల్సి ఉంటుంది. అలా అయినా కానీ కొనుక్కోవచ్చు. కాకపోతే ఇలాంటివి వాడినప్పుడు ఏంటంటే అండి, పాతవి మనం యూజ్ చేసినట్టు అవుతుంది. ఇలాంటి కార్డ్బోర్డ్స్ లాంటివి పాడేయకుండా యూజ్ చేసిన వాళ్ళము అవుతాము. అండ్ ఇంకోటి ఏంటంటే వాడిన రోజులు వాడి బోర్ కొట్టింది, లేకపోతే ఏదైనా మార్చాలని అనుకున్నప్పుడు ఇంకొక కార్డ్బోర్డ్ తోటి చక్కగా ఇంకోటి ఏదైనా తయారు చేసుకోవచ్చు. అదే మనం డబ్బులు పెట్టి కొన్నామనుకోండి, అది మళ్ళీ కంప్లీట్గా పాడయ్యేంత వరకు మనం సాధారణంగా పాడేయం కదా, పాడే బుద్ధి కూడా కాదు. ఇలాంటివి స్టాండర్డ్గా ఉండిపోతాయి, అంటే గమ్ముని పాడవు. ఏమి ఈ బట్టలు విడిచే బుట్టలు అనగా ఇలాంటివి ఏమి త్వరగా పాడవు, వేరే అంటే గమ్ముని పాడవుతాయి. కానీ సో ఇలా మన ఇంట్లో తయారు చేసుకున్నవి ఏంటంటే అండి, ఎప్పుడైనా మార్చాలన్నా కూడా ఈ పెద్ద ఇబ్బంది అనిపించదు, పాడేసి మళ్ళీ వేరే మనం కొత్తగా తయారు చేసుకోవచ్చు. సో అలాగే ఇప్పుడైతే నేను ఈ ప్లాస్టర్ వేసుకొని ఒక పక్కన థర్మాకోల్ బాల్ ఇది ఉంటుంది కదండి, థర్మాకోల్ బాక్స్ ఉంటుంది కదా, మధ్యలోకి పెట్టేసాను అనమాట. కరెక్ట్గా సరిపోయింది నాకు. ఒకవైపు అంతా క్లోజ్ అయిపోయింది. నార్మల్గా మీరు డైరెక్ట్ బాక్స్ తీసుకుంటే ఇంత ప్రాసెస్ చేయనవసరం లేదు. అలాగే ఈ హైట్ చూసుకుని మీకు ఎంత హైట్ కావాలో అంత హైట్ చూసుకుని మిగిలిన హైట్ అదంతా కూడా కట్ చేసుకోండి. నాకైతే ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. ఆల్రెడీ ఒక పక్కన నేను క్లోజ్ చేసేసాను కాబట్టి. ఇప్పుడు దీనికి పైన కొంచెం అందంగా కనిపించడం కోసం 2 టీషర్ట్స్ తీసుకున్నానండి. టీషర్ట్స్ తీసుకుని పై వైపును మాత్రం కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్ వైపు కట్ చేసుకుంటున్నాను. కట్ చేసేసుకొని పైనుంచి ఒక టీషర్ట్, అలాగే కింద నుంచి ఒక టీషర్ట్, 2 టీషర్ట్స్ అయితే యూజ్ చేశానండి. ఒక టీషర్ట్ అయితే మనకి లెంత్కి సరిపోదు కదా, అలాగే అన్ని టీషర్ట్స్ సాగవండి, కొన్ని టీషర్ట్స్ అలాగే ఉంటాయి. సో అవి చూసుకొని మీరు తీసుకోండి, ఎందుకంటే నేను ఒక టీషర్ట్ ఇప్పుడు అలానే పాడేసాను. సో ముందు జాగ్రత్తగా మీకు చెప్తున్నాను, ఎలాస్టిక్ బాగా సాగుతున్నది మాత్రమే తీసుకోండి, ఎందుకంటే ఈ బోర్డ్ మొత్తం పట్టాలి కదా మనకి. సో సాగుతుందో లేదో చూసుకుని దాన్ని బట్టి మీరు 2 టీషర్ట్స్ తీసేసుకుని డైరెక్ట్గా ఇలాగా వేసుకోవడమేనండి. ఎలాంటి గమ్ అలాంటివి ఏమీ అతికించొద్దు. గమ్ పెట్టేస్తే మళ్ళీ ఎప్పుడైనా మాసిపోయినప్పుడు ఉతుక్కోవడానికి పనిచేయదనమాట. ఇలా మీరు డైరెక్ట్గా వేసుకున్నారనుకోండి, ఇలా గమ్తో అతికించకుండా వేసుకుంటే మీరు చక్కగా మాసిపోయినప్పుడు ఉతుక్కోవడానికి కూడా పనిచేస్తుంది. అండ్ కింద వైపు బాక్స్ కదండి, తడిచిపోకుండా ఉండడం కోసం నేను 4 వైపులా కూడా ఈ వాటర్ బాటిల్ క్యాప్స్ అనేవి అటాచ్ చేసుకున్నాను. మీరు ఇంకేమైనా వాటర్ బాటిల్ని కూడా కట్ చేసి ఇంకా కొంచెం హైట్ కావాలంటే కనుక 4 ఒకే రకంగా ఉన్న వాటర్ బాటిల్స్ కట్ చేసుకొని మీరు అది కూడా పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ పేట మీద పెడతానండి. సో అందుకే నేను జస్ట్ బాటిల్ క్యాప్స్ మాత్రమే పెట్టుకొని పెట్టేశాను అనమాట. అండ్ లోపల వైపు తడిచిపోతుంది కదా అన్న డౌట్ రావచ్చు. అంటే మార్చిన బట్టలు అంటే కొన్నిసార్లు తడి పొడవు కూడా ఉంటాయి కదా. సో ఇన్వర్టర్కి లోపల కవర్ కూడా వస్తుంది కదండి, ఆ కవర్ కూడా లోపల వైపు పెట్టేసుకున్నట్లయితే కార్డ్బోర్డ్ కూడా పాడవకుండా ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం తడి పొడిగా ఉన్న బట్టలు వేసినా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. అయితే దీనికి నేను పైన క్యాప్ లాంటిది ఏమీ తయారు చేయలేదండి, ఎందుకంటే విడిచిన బట్టలు కదా. సో ఇలా ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి, ఎక్కువ రోజులు ఉతకకుండా ఉన్నా కూడా కొంచెం స్మెల్ అలాంటిది వస్తూ ఉంటుంది. మనం క్యాప్ పెట్టేసినట్లయితే క్యాప్ పెట్టుకుని ఇలా డైరెక్ట్గా ఉంచుకుంటేనే బెస్ట్ అని నేను ఇంకా పైన క్యాప్ కూడా ఏమీ తయారు చేయలేదు. జస్ట్ అందంగా కనిపించడం కోసం పై వరకు మాత్రమే తయారు చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.